మీ హృదయాన్ని ఆ ప్రభు వారికి ఎందుకు అప్పగింపకూడదు? ఆయనకు ఆ సిలువలో ఎందుకు వధించబడాలి? ఆలోచిస్తావా? మన పాపాల పక్షంగా ఆ ప్రియ ప్రభు సిలువకెక్కరే. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్నారే. ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమ హృదయాన్ని అర్థం చేసుకుని ఆ ప్రభు వారికి మన హృదయాలు అప్పగిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆదరించు దేవుడు. అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, తమ్ముడు, చెల్లె, నేను ఆదరించే దేవుడు. నీ జీవితంలో ఇంతవరకు నిరీక్షణ చూపెట్టావు. ఈ నిరీక్షణ తర్వాత నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీకు యాంగ్జైటీ, నిరాశ నీ జీవితాల్లో ఉంది, ఒక నిస్పృహ నీ జీవితాల్లో ఉంది. కానీ ఒక్కడి గుర్తుపెట్టుకో, నువ్వు ఇంతవరకు నిరీక్షణ చూపెట్టిన దేవుడు నేను ఆదరించి గొప్ప రీతిలో ఆయన మహిమ పొందుకునే విధంగా నీ జీవితాల్లో కార్యాలు చేస్తారు, చెయ్యునుగాక. ఆ విధంగా దేవుడు నిన్ను దీవించునుగాక. నేను చెప్పే మాట